చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం విజాలాపురం గ్రామంలో వెలసిన తిలై కాళీ తిలై నటరాజస్వామి వార్లకు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలో వెలసిన తిలై కాళీ తిలై నటరాజస్వాములు విజలాపురం గ్రామంలో కొలువు తీయడం ఆనందంగా ఉందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ స్వామి అమ్మవార్లకు ప్రతినిత్యం పూజలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మంగళ శుక్రవారాలలో పూజలు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అమ్మవారు ఇక్కడ స్థాపన అయిన డేట్ వచ్చేసి డిసెంబర్ 15, అంటే పోయిన సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరానికి 2 సంవత్సరాలు ఇక్కడ అవుతుంది. ఇప్పుడు అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత చాలా మందికి మంచి జరిగింది, భక్తులు ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారంటే అమ్మవారు తిల్లై కాళీ అమ్మవారుగా వెలిసి ఉన్నారన్నమాట. ఈ పరంగా వెలిసి ఉన్న అమ్మవారు తిల్లై నటరాజ స్వామి అని చెప్పేసి అమ్మవారి ముందుకి కూర్చోన్నారు స్వామివారు. ఈ పరంగా అన్ని పరాలుగా మంచి జరగడం వలన భక్తాదులు అందరూ సహాయం చేసి అమ్మవారి విగ్రహము 8 అడుగుల్లో స్థాపన చేసినాం అన్నమాట. ఈ పరంగా భక్తాదులు చేసిన సహాయం వల్ల ఈ గుడి నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడిప్పుడు జరుగుతోంది. అందరూ భక్తులు రావాలి, అమ్మవారి దర్శనం కోసం వచ్చి అమ్మవారి పాదాల దగ్గర వాళ్ళ కష్టాలంతా శరణు చేర్చి అన్ని పరాలుగా అందరూ మంచిగా వాళ్ళ జీవితాలు మంచిగా కావాలనేసి కోరుకుంటున్నాము. అందరికి ఒక విజ్ఞప్తి, భక్తాదులు చాలా మంది మేము లేనప్పుడు ఏ టైం అని చెప్పి తెలియకుండా చాలా మంది కష్టపడుతున్నారు. మంగళవారం శుక్రవారం అమ్మవారికి అభిషేకం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము.